పాలమూరు మీటింగ్లో ఎస్ సరే తెచ్చిన జనం అందరికీ తెలుసు, అది వచ్చిన జనం కాదు. తెచ్చిన జనం ముందు డంబాలు కొట్టుకున్నాడు కదా రుణమాఫీ అని. రైతు బంధు గురించి ఎందుకు మాట్లాడలే? సన్నాయి నొక్కులు ఎందుకు మాట్లాడుతున్నారు మంత్రులు తుమ్మారా బట్టి వీళ్ళంతా? నిన్న చెప్పారు కదా సార్, నిన్న రైతు మీటింగ్ లోనే రైతు భరోసా రైతు బంధు రెండు ఒకటి. రైతు బంధు చెప్పలేదు కదా, అదే రైతు భరోసా అని చెప్పలే కదా. ఏం చెప్పారు? ఈ రుణమాఫీ ఇచ్చిన తర్వాత రైతులు పండగ చేసుకుంటున్నారు అన్నాడు. 67 లక్షల మందికి లాస్ట్ రైతు బంధు ముట్టింది. 67 లక్షల కుటుంబాలకు లాస్ట్ రుణమాఫీ ముట్టింది. ఏది మన రైతు బంధు ముట్టింది. ఈయన రైతు భరోసా. ఎస్. బట్ ఇప్పుడు 25 లక్షల మందికే రుణమాఫీ ముట్టింది. అంటే కనీసం 40% కూడా లేరు కదా రైతులల్లో. ఏది రుణమాఫీ వచ్చిన వాళ్ళు. శ్రీనివాస్ గారు మీరు కెమెరా పట్టుకొని పోండి, అప్పు లేని రైతు ఉన్నాడా తెలంగాణలో? అసలు రైతు భరోసా ఎందుకు ఇవ్వాలంటారు సార్? రైతు బంధు ఆ రైతు భరోసా అంతవరకు బాగానే ఉంది. రైతు రుణమాఫీ ఎందుకు ఇవ్వాలని 2 లక్షలు ఇచ్చే బదులు నేనేమంటున్నా అంటే దాన్ని మీరు ఒక ఇన్సూరెన్స్ చేస్తే అది ఇన్సూరెన్స్ చూసుకుంటుంది కదా ఆలోచన. మీరు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఉండదు. నా ఆలోచన కామన్ మ్యాన్. ఇది రైతులు లంచం ఇచ్చుడు ఓట్లు వేయించుకోవడానికి. అదే ఇవ్వాలంటారా ఇవ్వద్దంటారా? రైతు భరోసా ఇవ్వమంటే తప్ప రుణమాఫీ ఇవ్వద్దని చెప్తాను. రుణమాఫీ నేనేమంటున్నా 67 లక్షల కుటుంబాలలో 25 లక్షల కుటుంబాలకే వచ్చింది. 25 లక్షల మంది రైతులకే వచ్చింది, కుటుంబాలు కూడా కాదు. మరి మిగతా వాళ్ళు ఏం చేయాలి? రెండవది, రుణం ఉంటుంది. రుణాన్ని మాఫీ చేయకుండా వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచే విధంగా, వాళ్ళకి ఇన్పుట్స్ ఇచ్చే విధంగా నువ్వు రైతు బంధు కానీ రైతు భరోసా కానీ ఎందుకు అంటే అప్పులు చేయొద్దనే కదా. మళ్ళీ రుణమాఫీ ఎందుకు? కేసీఆర్ ఎలక్షన్ల ముందు ఎందుకు ఇచ్చాడు? నేను అనుకున్న ప్రకారం వాళ్ళు మొత్తం పే చేయలేకపోయినా వడ్డీ మాత్రమే ఎక్కువ పే చేశాను. ఒక 25-30% అసలు పోయింది. నేను ఇచ్చినంతా వడ్డీ కిందనే పోయింది. కనీసం ఇప్పుడన్నా కంప్లీట్ అవుతుందని చెప్పి వన్ టైం సెటిల్మెంట్ కింద ఇచ్చేసాడు ఆయన. అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. మీరు చెప్పినట్టు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గతంలో ఈ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు కట్టి కొన్ని లక్షల ఎకరాలకు కూడా వాటర్ సోర్స్ అందించింది. ఇంకా అప్పులు ఎక్కడి నుంచి వస్తే రైతులకు అసలు ఈ భరోసాలు లేకపోతే ఈ మాఫీలు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అంటే వ్యవసాయం అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే అడుగడుగున మోసపోతున్నది రైతు. ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి, ఆస్ట్రేలియా లాంటి, యూరప్ ఇవన్నీ కూడా ఏంటంటే 75% వరకు రైతులకు ఇన్పుట్ వాళ్ళ పెట్టుబడిలో 75% వరకు ఇస్తాయి. ఇక్కడ ఎందుకంటే అన్నం తినాలంటే రైతు కష్టపడాల్సిందే, వ్యవసాయం చేయాల్సిందే. ఈ ప్రపంచంలో ఎవరికైనా వాడు ధర నిర్ణయించే హక్కు ఉంది. మంగళాయన కూడా కటింగ్ చేస్తే ఆయన ధర నిర్ణయించుకుంటాడు, చాకలాయన కూడా బట్టలు ఉతుకుతే ఆయన ధర నిర్ణయించుకుంటాడు. వృత్తి కులాలన్నిటికీ కూడా వాళ్ళ ధర నిర్ణయించుకునే శక్తి వాళ్ళకు ఉంది. కానీ ఒక రైతుకే లేదు.